తన ప్రేమని ఎంకరేజ్ చేసి మాకన్నా ఆ అబ్బాయి ఎక్కువని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాం. ఇంత చేసిన తరువాత తను మన ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదమ్మా. బయటికి పంపించండి. చూడు భూమి, అమ్మ నాకు జరిగిందంతా చెప్పింది. ఏ విషయమైనా నాతో చెప్పే నువ్వు ఈ విషయం నాకు చెప్పడానికి ఎందుకు భయపడ్డావో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు ఈ విషయం అమ్మతో కాకుండా నాతో చెప్పుంటే నేనేదో ఒకటి చేసుండేదాన్ని కదా. ఆ విషయం చెప్పాలనే ఆ రోజు మీ రూమ్కి వచ్చాను వదినా. మీరు కడుపుతో ఉన్నప్పుడు ఈ విషయం చెప్తే మీరు ఎలా తట్టుకుంటారో లేదో అని ఆలోచించాను. అందుకే చెప్పలేకపోయాను. అది కాకుండా బావగారు మీరు అందరూ అరవింద్తో పెళ్లి ఎలా జరిపించాలా అని ఎంతో ఆశగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని కలలు కంటున్నారు. అలాంటి సమయంలో నేనొచ్చేసి శౌర్య ఇలా చేసిందని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేకపోయాను వదినా. అందుకే చెప్పలేక అత్తయ్యకి చెప్పాను. తప్పు చేశాను వదినా. అసలు ఇలా జరగడానికి కారణం నేనే. తప్పంతా నాదే. లేదమ్మా, తప్పు నీది కానే కాదు, నాదే. నువ్వు చెప్పిన రోజే నేనందరికీ చెప్పేసి ఉంటే సమస్య అసలు ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఇప్పుడే నేను వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. మహా అయితే 4 మాటలు అంటారు, అంతేగా. తల్లిని కాబట్టి నన్నేమీ కొట్టరులే. అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు నిజం చెప్పడం వల్ల జరిగిన నష్టం పోదుగా. ఇప్పుడు మీరు చెప్పి అందరితో మాటలు పడ్డం నాకిష్టం లేదు. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావమ్మా? ఇంట్లో నా బిడ్డలు అలా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ నాకు తగులుతున్నట్టుగా ఉందమ్మా. ఆ తప్పు నాదే కదా అని నా మనసులో నేను నరకయాతను అనుభవిస్తున్నాను. చెయ్యని తప్పుకి నేనిలా 4 రకాలుగా మాటలు అంటుంటే నేను వింటూ ఊరుకోలేను తల్లి. ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పడం మంచిది. అత్తయ్య, వద్దత్తయ్య. శౌర్య కోసం నేను అందరితో మాటలు పడినా పర్వాలేదు. అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చినా పర్వాలేదు. కానీ మీరు మాత్రం తలదించుకునే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. ఈ ఇంటి పెద్ద మీరు. ఆ స్థానంలోనే మీరు ఉండాలి.